నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహానేత జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన విద్యారంగంలో తీసుకువచ్చిన మార్పులు సమాజానికి దిశానిర్దేశం చేశాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా విద్యకు ఆయన చేసిన కృషి చారిత్రాత్మకమని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు నేతలు పూలే ఆశయాలను విస్తృతంగా వివరించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగా, మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి సింధియారాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మోతా శారద, బి సుబ్రహ్మణ్యం, సాకా పుల్లారావు, వై వీరభద్రరావు, కె సూరిబాబు, లలిత తదితరులు పాల్గొన్నారు. కోసం పోరాటం చేయడానికి ముందుకు రావట్లేదు. అలాంటి పూలే లాంటి వ్యక్తి నిజంగా వేళ ఉండుంటే ఈ దళిత క్రైస్తవులకి వేళంత అన్యాయం జరిగేది కాదు. వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ హోదా కంటిన్యూషన్ అయ్యేది. మరి అటువంటి మహానుభావుడిని కోల్పోవడం భారతదేశం దురదృష్టం. మరి ఆయనకి ఆత్మశాంతి చేకూరాలని, అటువంటి వ్యక్తులు మళ్ళీ భారతదేశంలో పుట్టాలని కోరుకుంటూ సెలవు. ప్రపంచంలో చాలా మంది పుడుతూ ఉంటారు, గిడుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే సమాజం కోసం పాటుపడి వారి యొక్క జీవితాలను సమాజం కోసం అర్పించి వారు పరమపదించిన తర్వాత కూడా వారి యొక్క పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు ఈ ప్రపంచంలో చాటి చెప్పుకునేటువంటి గొప్ప వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వారిలో జ్యోతిరావు పూలే ఒకరు. ఆయన చిన్నతనం నుంచి కుల వివక్షతకు గురై అనేక అవమానాలు పొంది సమాజంలో సమతుల్యతను సాధించాలి, అణగారిన వర్గాలకు గుర్తింపు రావాలి, అందరూ సమాజంలో ఒకటే, ప్రజల్లో ఈ రకమైనటువంటి భావన రావాలి, తెలుసుకోవాలంటే విద్య దీనికి మూలం. చదువు ఉన్న చోట ఆలోచన ఉంటుంది, ఆలోచన ఉన్న చోట వివక్షత ఉండదు అనే ఆలోచనతో ఆ రోజుల్లోనే ఆయన విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజుల్లో మన సమాజంలో ఉన్నటువంటి అవిద్యను పారదోలి ఆయన అనేక పాఠశాలను నిర్మించి తన భార్యతో ఆయన తన భార్యని చదివించి ఆమె టీచర్గా తీర్చిదిద్ది తద్వారా మహిళా ఉద్యమంలో మహిళలకు కూడా విద్య నేర్పించాలి, మహిళలు కూడా విద్యావంతులైతే, ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది, అందువల్ల మహిళ విద్య నేర్చాలి అనే ఆలోచనతో ఆ రోజుల్లోనే మహానుభావుడు ఆయన మహిళా కళాశాలను స్థాపించి ఆయన అనేక విమర్శలకు గురయ్యాడు. మహిళలకు విద్య అవసరమా, ఇది ఆయన తప్పు చేస్తున్నాడు అని ఆయన అనేక మంది విమర్శించారు, అనేక ఇబ్బందులు పెట్టారు. కానీ ఆ రోజు వాటినన్నిటినీ తట్టుకొని నిలబడి విజయం సాధించి ఈనాటు మన భారతదేశం ఈ అభివృద్ధిలో, అంటే సమాజం అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి పక్కనెడితే సమాజ అభివృద్ధి, ఈ స్థాయికి మనం వచ్చామంటే ఇటువంటి మహానుభావులు ఎందరో వారి యొక్క త్యాగం ఫలమే ఈ రోజు మనం ఈ స్థాయికి వచ్చామని తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి మరొక్కసారి ప్రణామాలు.